తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు నియోజకవర్గంలో వాడవాడలా వినాయక చవితి సందర్భంగా చలి పందిలు నిర్మించి పూజా కార్యక్రమాలు జరిపారు. వినాయకుని ఉత్సవ విగ్రహాలను మేళతాళాలతో ఊరేగించి మండపాల వద్ద ఏర్పాటు చేశారు. వినాయకుని మండపాలను ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ పలు ఉత్సవ మండపాలను సందర్శించగా ఉత్సవ కమిటీ వారు సత్కరించారు. ఫస్ట్ క్లాస్ అన్ని వస్తాయి, లాభాలు సంపాదిస్తారు. అలాంటి పూజ చేసింది కనుక అత్యంత చేతిలో పట్టుకో. पुष्पार्घ्यं समर्पयामि। महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं गुरुदेव सर्वकार्येषु सर्वदा नमः। वक्रतुण्डाय धीमहि समप्रभा निर्विघ्नं సార్ ఒకసారి సార్ गणेश महाराज की मेजॉरिटी नमस्तेस्तु रुद्ररूपे पार्वतीवरे हर हर महादेव। వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా తణుకు నియోజకవర్గంలో వాడవాడలా గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు జరిపారు. తణుకు SCIM డిగ్రీ కళాశాల వద్ద గల వినాయకుని ఆలయాన్ని తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మిరెడ్డి సూరిబాబు ఎమ్మెల్యే రాధాకృష్ణకు స్వాగతం పలికి ప్రత్యేకంగా పూజలు చేయించారు. కమిటీ తరఫున సత్కరించారు. వినాయకుని ఉదయం నుండి భక్తులు బారులు తీరి దర్శించుకుంటున్నారు. ట్రెండింగ్ ఉండాలి. అవునా? అయితే ఇక చూసుకోరా.
गम गणपतये नमः ओम सुखाय नमः ओम जयगणपताय नमः ओम जगन्नाथाय नमः ओम जगन्नाथाय नमः ओम गोपालाय नमः ओम वीराय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतुये नमः ओम गणाध्यक्षाय नमः ओम नमस्काराय नमः ओम गदाधराय नमः ओम वयमातुराय नमः ओम मनीसुत्ये नमः महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं गुरुदेव सर्वकार्येषु सर्वदा नमः ओम घोरेभ्यो एकदन्ताय वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् समप्रभा निर्विघ्नं తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వినాయక చవితి సందర్భంగా గణేష్ ను ప్రార్థించాలని తనకు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి పట్టణంలో వివిధ గణేష్ మండపాలకు ముఖ్య అతిథిగా వెళ్లి ఆయన మీడియాతో మాట్లాడారు. హిందువుల తొలి దైవ వినాయకుడు పండుగను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు పట్టణంలోని వివిధ కమిటీలకు శుభాకాంక్షలు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా తొలి 3 సంవత్సరాలు కరోనా ప్రభావం వల్ల, తర్వాత 2 సంవత్సరాలు గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత ఆంక్షల వల్ల కమిటీ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం తమకు తెలుసునని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి ఆంక్షలు లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని మండపాలకు పర్మిషన్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, పాలూరు వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్, కేశవభట్ల విజయ్, అడవాల మురళి, సోము తదితరులు పాల్గొన్నారు. 6-11 వార్డులకు సంబంధించి ఇక్కడ వినాయకోత్సవాలని 50 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, కరోనా సమయంలో ఇబ్బందులు పడినప్పుడు కూడా గణపతి ఉత్సవాలను ఎక్కడ మానకుండా ఈ కార్యక్రమం చేపట్టే కమిటీ పెద్దలందరూ కూడా పేరు ఉదయం మోస్తారు. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా పూజలు చేసే పరిస్థితి కానీ, పర్మిషన్లకు కానీ చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం. గణపతి నవరాత్రులు కానీ, దేవి నవరాత్రులు కానీ మరి ఆ దరిద్రాన్ని మనం అనిపించాం గడిచిన 5 సంవత్సరాలు. ఈసారి మరి అందరూ ఉత్సవాలు చేసుకుందాం, మరి గణపతి దేవుని మనం పూజించుకుందాం. ఆయన ఆశీస్సులతో మరి రాష్ట్రం అంతా సంక్షేమంతో ఉండాలని చెప్పి, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మరి భగవంతుడిని నేను కోరుకుంటూ, మరి ఎవరైతే క్రమం తప్పకుండా చేసి కార్యక్రమానికి భగవంతుడు అందరికీ ఆశీస్సులు ఇచ్చి మరి ఆర్థికంగా కూడా వాళ్ళందరూ బాగుంటేనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి గణనాథ. కాబట్టి నీ దయతో అందరినీ చల్లగా చూడు తండ్రి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా గణనాథ్ను కోరుకుంటా ఉన్నాను. జై హింద్, ఓం నమో గణేష్. పెనుమంటల్లో వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు, రాధాదేవి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మారుముఖం శ్రీనివాస్ దంపతులు స్వామివారి పూజా కార్యక్రమాల అనంతరం భక్తుల అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందజేశారు. పాలకొల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉల్లంపర్లోని మాంటిసోరీ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయకుదురులో గల జిల్లా పరిషత్ హై స్కూల్లో సోషల్ అసిస్టెంట్ గా పనిచేసిన వీరవల్లి నాగేశ్వరరావును రోటరీ క్లబ్ తరపున నేషనల్ బిల్డర్ అవార్డుకు ఎంపిక చేసిన నాగేశ్వరరావు పద్మ దంపతులను మెమోంటో సర్టిఫికెట్ తో ఘనంగా సత్కరించారు. ఈ సత్కార సభలో వీరవల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గౌరవమైందని, దాని ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ప్రేరణ కలగజేసి భావి భారత పౌరుగా తీర్చిదిద్దే అద్భుత అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. రోటరీ క్లబ్ వారితో పాటు రాయకుదురు హై స్కూలు, లంకలకూడి హై స్కూల్కు చెందిన ఉపాధ్యాయులు నాగేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పీర్ సాహెబ్, కాన్కొల్లు శ్రీనివాసరావు, అంగరవేణు, శాఖ వరప్రసాద్, బంధుమిత్రులు పాల్గొన్నారు.
ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ధవళేశ్వరం వద్ద శనివారం ఉదయం 8 గంటలకు 11.7 అడుగుల వరద నీరు ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్టు గోదావరి కన్జర్వేటర్ ఆర్కాసి విశ్వేశ్వరరావు తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈనాటి బంగారు మాట. జీవితం అంటే ఒక సమస్య నుండి మరో సమస్యకు ప్రయాణం చేయడమే. అది లేని జీవితం ఉండదు. గౌతమ్ బుద్ధుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.